పౌష్య మహాపురాణంలో కామ క్రోధ లోప మోహ మద మత్సర అరిషడ్ ఈ దురిగుణాలు 6 దుర్గుణాలు నాలో ఉన్నాయి. నేను ఎవరినైతే గతంలో ఆరాధించి మొక్కానో వారిలో కూడా ఉన్నాయి. కలిసి నాకంటే సీనియర్ మోస్ట్ పాపులు వారని చెప్పాలి. కనుక ఏ పూజ చేసినా, ఏ పూజ జరిపించినా, ఏ పూజ చేసినా, ఏ మాలధారణ ధరించిన, ఎలాంటి దీక్ష పూని ఉపవాసం ఉండి చేసిన చిన్నజీరు స్వామి పోతున్న మార్గంలో మోక్షము లేదు. కెరకపాటి నరసింహరావు గారు చెప్పే ఆ మార్గంలో మోక్షము లేదు. శాగంటి గారు చెప్పే ఆ మాటల్లో మోక్షము లేదు. మరి మోక్షం ఎక్కడ ఉంది? మోక్షానికి పోవడానికి మార్గమేంది అంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే శివం, నా ద్వారా తప్ప ఎవడను అక్కడికి రాలేడు. గాలిలో కలిస్తే ఈ మట్టి దేహం మట్టిలో ప్యాక్ అయిపోతే మరి నరకం ఉంది అంటుంది. పాపాదస్యం మరణ ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. నరకం ఉంది అని ప్రామాణిక గ్రంథాలలో మన పూర్వీకులు వారు ఎలాగా తరచూ చెప్పుకుంటూ వచ్చారు. అందుకే నేను అంటాను, ఈ చిన్నజీరి స్వామి ఇది ఎవరైతే ఉన్నారో గురువులుగా చలామణి అవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ప్రజలలో ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. ప్రజల్లో ఆ మూఢ ఆచారాలన్నీ తొలగించి ఒక సృష్టికర్తతో వారు సమాధానం పడినట్లుగా వారిని అంటే వారికి జ్ఞానేంద్రాలు వెలిగించబడినట్లుగా వాడి మైండ్ సైకాలజీ పన్నం ఉత్పత్తి అయినట్లుగా అమోఢ ఆచారంలో నుండి బయటికి వచ్చినట్లుగా చూడాలి. ఈరోజు ముందున్న మనకి ప్రస్తుతం ఉన్న భక్తులు చాలా శ్రేష్ఠులు, వారు చాలా శ్రేష్టమైన వారు. స్వామి వివేకానందుడు యేసు ప్రభు వారి గురించి ప్రవచించాడు, తెలియజేశాడు. ప్రబోధ రత్నాకరం అనే బుక్కులో యేసు ప్రభు వారు గురించి స్వామి వివేకానందుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు అంటే, నేను యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కనుక నేను పుట్టి ఉన్నట్లయితే నా రక్తముతో యేసు ప్రభు వారి పాదాలని అభిషేకించేవాడిని, కడిగేవాడిని. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు.